నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు కొత్త పథకం ఏర్పాటు చేశారండి. ఎందుకంటే మహిళలకు మహిళా సూపర్ బజార్లు లెక్క ఏర్పాటు చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళను కోటీశ్వరురాలు చేయాలనేదే రేవంత్ రెడ్డి గారి యొక్క ముందు చూపు అండి. ఎందుకంటే ఎగ్జాంపుల్కు డీమార్ట్ అలాంటి మార్ట్లు లెక్కనే మహిళలకు కూడా సూపర్ బజార్లు కేటాయించాలి, పెట్టించాలి, మహిళలకి అందరికీ మంచి చేయాలని రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో చేస్తున్నారండి. అలాగే ఆర్టీసీ బస్సులు మహిళలు కేటాయించడం, అలాగే రైసు మిల్లర్లు, అలాగే ఇప్పుడు మహిళా సూపర్ బజార్లు, చాలామంది రైతులకు అందరికి కూడా చాలా వాళ్ళకు మహిళా సంఘాలకు కానీ డ్వాక్రా గ్రూపుల్లో కానీ వడ్డీ తగ్గించడం, ఇది రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతూ ముందుకెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు కొత్త పథకం మహిళా సూపర్ బజార్లు అనేది పెడుతున్నారండి. ఎందుకంటే తొలి దశలో 119 ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రైసు మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణ బాధ్యత, వారికి నామమాత్ర లీజుతో 100 ఎకరాల వరకు అప్పగిస్తాం. అవతల అండతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. అతివల అండతో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఆడవారికి మేలు చేస్తున్నాం. మహిళలు అండదండలతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే 8,000 గ్రామ మహిళా సంఘాల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మహిళలకు సూపర్ బజార్ల లెక్క ఏర్పాటు చేయిస్తామనేది కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్లాన్ అండి. ఎందుకంటే మహిళా సూపర్ బజార్లు లెక్క చేస్తున్నారండి. డీమార్ట్కు పోటీగా పట్టణాల్లో ఏర్పాటు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, 1 కోటి మంది చెల్లెళ్లకు చీర పెట్టబోతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారండి. 8,000 స్త్రీశక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన కూడా చేశారు. మహిళలకు అందరికీ సూపర్ బజార్లు పెట్టిస్తూ రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. డీమార్ట్, బిగ్ బజార్ లాంటి హైపర్ మార్కెట్లకు పోటీగా కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా స్వశక్తి సంఘాలకు పిలుపునిచ్చారు. అందుకు కావాల్సిన అన్ని రకాల సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. పట్టణాల్లో సూపర్ బజార్ల ఏర్పాటుకు మన రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా చూపిస్తున్నారండి. ఎందుకంటే తక్కువ ధరకు స్థలాలు లీజుకి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందాలి, రైతుల ఉత్పత్తులను మార్కెట్లు దొరకాలి, మహిళా సంఘాలకు ఆదాయం రావాలనే లక్ష్యంతో మహిళా సూపర్ బజార్లను ప్రోత్సహించినట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే మహిళా శక్తి సూపర్ బజార్లో ప్రభుత్వం వాటాదారులుగా ఉంటుందని, రైతులు పంటలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు ఇందులో అమ్ముతారని తెలిపారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే విధంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారండి. ఎందుకంటే బ్యాంకులకు 100% రుణాలు తిరిగి చెల్లించిన నిర్మల్ జిల్లా సమైక్య పరిధిలోని సంఘాలను ముఖ్యమంత్రి అభివర్ణించారు. మెయిన్ రోడ్లో వారికి పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పెద్ద వ్యాపారులు, పెద్ద సంస్థలు బ్యాంకుల నుంచి 1,000 కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టి పోరిపోతున్న తరుణంలో మహిళా సంఘాలు ఆర్థిక క్రమశిక్షణ గుణపాఠం నేర్పుతుందని కొనియాడారు. మహిళలను గతంలో ఇచ్చిన చీరల నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలు తరిమేందుకు ఉపయోగించారని విమర్శలు వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డల పాలపిట్టలా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలకు పంపిణీ చేస్తామని చెప్పారు. చిలకపచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం, పెట్రోల్ బంకులు కానించి బియ్యం గోదాములు అన్నిట్లో కూడా మహిళలను మేము ప్రోత్సహిస్తున్నాం.
ఇప్పుడు మహిళా సూపర్ బజార్లు పెట్టి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు, సొంత చెల్లెల్ని కూడా భారంగా భావించి చూడండి చాలా మాట్లాడారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొన్ని విషయాలు దీంట్లో మాట్లాడారండి. ఏమరంటే మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వారి రుణం తీర్చుకునే క్రమంలో భాగంగా 10 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని ప్రకటించారు. సొంత చెల్లిని కూడా భారంగా భావించి ఆస్తిలో వాటా అడుగుతారనే భయంతో ఇంట్లోంచి ఎలగొడుతున్న అన్నల్ని, శాపనార్థాలు పెడుతున్న చెల్లెల్ని చూస్తున్నామని కేటీఆర్, కవితలు అట్లే జగన్, శర్మిల గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తాము మాత్రం రాష్ట్రంలోని 1 కోటి మంది ఆడబిడ్డలను సొంత చెల్లెళ్ళగా భావించి చీర పెట్టే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మహిళలను బస్సులు యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకిచ్చే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. జూన్ 5న ప్యారడైట్ గ్రౌండ్లో 553 బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుందని, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుందని, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంకు లీకేజ్ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 60,472 కోట్ల బ్యాంకు లీకేజ్ రుణాలు అందించామని, వడ్డీ కింద ఇప్పటికే 1,390 కోట్లను చెల్లించామని చెప్పారు. మహిళా సంఘాలు పెద్ద వ్యాపారంలోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. రైసు మిల్లులు, మండల స్థాయి గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని కోరారు. అవసరమైన చోట 100 ఎకరాల వరకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మహిళలు ఎదగాలి, మహిళా సంఘాల ద్వారా అన్నీ కూడా ఎదగాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను నేను ఆదుకుంటున్నాను. ఈ కాలంలో ఆస్తి ఇవ్వబడుతుందని చెల్లెల్ని గెట్టేస్తున్న నాయకులు ఉన్న కాలంలో రాష్ట్రంలో ఉండే చెల్లెలను తన సొంత చెల్లెలు లెక్క సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటున్నానని, అందరికీ చీర పెట్టి చెల్లెలుగా వాళ్లకు బహుమానంగా మహిళా సూపర్ బజార్లు ఇస్తున్నానని చెప్పారు. మహిళా సంఘాల పాత్ర పెరగాలన్నారు. వాళ్ళు ఒడ్ల కొని బియ్యం ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ తరహాలో పెట్రోల్ బంకులు, వ్యాపారాల్లోనూ సంఘాలను భాగస్వాములు చేస్తామన్నారు. ఒకటే మాట చెప్తున్నారు, డీమార్టు, బిగ్ బజారు అట్లా సూపర్ బజార్ల లెక్క మహిళా సూపర్ బజార్లు కూడా రాబోతున్నాయి. ఆడవారికి రిలయన్స్ తరహాలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయబోతున్నాం. రైసు మిల్లులు కావచ్చు, గోదాములు కావచ్చు, అన్నీ మహిళలు అభివృద్ధి చేసుకుండేలా చూస్తున్నాము. ఎందుకంటే మహిళా సమైక్య సభ్యులు పెట్రోల్ బంకు ద్వారా ఇప్పటి వరకు 27 లక్షలు సంపాదించామని చెప్పారు. దాంతో సీఎం వారిని అభినందించారు. ఎందుకంటే ఆడవారు కూడా ఎదగాలి, మహిళా సూపర్ బజార్లు పెట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారి కళ నెరవేరుతుందని, రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా మళ్ళీ నన్ను ఆశీర్వదించి నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా కృషి చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అందుకనే మహిళలకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. పెట్రోల్ బంకులు కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, రైసు మిల్లులు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, అలా అన్నీ కూడా మేము మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకనే మహిళా లోకమంతా మేలుకొని నెక్స్ట్ టైం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చే విధంగా చూడాలనేదే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.